అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను ప్రతిరోజు పెడుతున్న వీడియోస్ని మీరందరూ చూస్తున్నారు. నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ నా కృతజ్ఞతలు. కనుక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చక్కని కథను చెప్పబోతున్నాను. దయచేసి కథను పూర్తిగా వినండి. ఎందుకంటే కథ చివరిలో నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కథను జాగ్రత్తగా విన్నట్లయితే ప్రశ్నకి సమాధానం మీకు దొరుకుతుంది. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ఫ్రెండ్స్ పక్క ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి పొరుగురు వెళ్ళవలసిన పని పడుతుంది. అయితే ఇద్దరు కూడా అడవి మార్గం గుండా కొంత దూరం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక దారిలో తినడానికి రొట్టెలను చేయించుకొని వాళ్ళ భార్యలతో రొట్టెలను చేయించుకొని తీసుకొని బయలుదేరారు. అయితే రామయ్య వద్ద 5 రొట్టెలు ఉంటాయి, సోమయ్య వద్ద మాత్రం 3 రొట్టెలే ఉంటాయి. వాళ్ళిద్దరూ ఆ రొట్టెలను తీసుకొని అడవి మార్గం గుండా నడిచి వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అయితే ఇక వాళ్ళు ఆకలి అవుతూ ఉండడంతో రొట్టెలను తినాలని అనుకుంటారు. అదే సమయానికి మరొక ప్రయాణికుడు ఆ మార్గం గుండా వెళుతూ వీళ్ళ దగ్గరికి వస్తాడు. అతని దగ్గర తినడానికి ఏమీ లేకపోవడంతో వీళ్ళను కొంత వాటా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా అతనికి కూడా వాళ్ళు తినే రొట్టెల్లో కొన్ని రొట్టెల్ని అతనికి పెడతారు. అయితే రామయ్య దగ్గర 5 రొట్టెలు, సోమయ్య దగ్గర 3 రొట్టెలు, మొత్తం 8 రొట్టెలు ఉన్నాయి కదా. 8 రొట్టెలను ముగ్గురు సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టెలను ముక్కలుగా చేసి సమానంగా తింటారు. అదే ఎలా అంటే ఒక రొట్టెను 3 ముక్కలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కను తింటారు. మళ్ళీ రెండవ రొట్టెను కూడా 3 ముక్కలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కను తింటారు. అలా ప్రతి రొట్టెను 3 ముక్కలు చేస్తూ ముగ్గురు తింటూ మొత్తం అన్ని రొట్టెలను తినేస్తారు. అంటే మొత్తం 5, 3, 8 రొట్టెలను 8 3 24 ముక్కలు చేశారన్నమాట. 24 ముక్కలు అంటే ఒక్కొక్కళ్ళు 8 ముక్కలు తిని ఉంటారు కదా. అలా తిన్న తర్వాత అంటే ముగ్గురు సమానంగా తిన్నారు. తిన్న తర్వాత ఆ సాటి ప్రయాణికుడు వెళుతూ వీళ్ళకి కొన్ని నాణేలను ఇస్తాడు. అవి ఎన్ని నాణేలంటే అతను వీళ్ళకి మొత్తం 8 నాణేలను ఇస్తాడు. 8 నాణేలను ఇచ్చి అతను వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రామయ్య, సోమయ్య అంటాడు, ఇద్దరం సమానంగా పంచుకుందాం, 4 నాణాలు అని అంటాడు. కాదు, నేను ఎక్కువ వాటా తీసుకోవాలి, నా రొట్టెలు ఎక్కువ కనుక నేను ఎక్కువ వాటా తీసుకోవాలి, నువ్వు తక్కువ వాటా తీసుకోవాలి అన్నప్పుడు సోమయ్య అంటాడు, సరే అయితే నువ్వు 5 రొట్టెలు నేను 3 రొట్టెలు తెచ్చాను కనుక నువ్వు 5 నాణాలను తీసుకొని నాకు 3 నాణాలు ఇవ్వడమే న్యాయమని అంటాడు. కానీ రామయ్య దానికి కూడా ఒప్పుకోకుండా నాకు న్యాయంగా 7 నాణాలు వస్తాయి, నీకు మాత్రం 1 నాణం వస్తుంది అని అంటాడు రామయ్య. అదేలాగా నువ్వు 5 రొట్టెలు కనుక నీకు 5 నాణాలు రావాలి, నాకు 3 నాణాలు రావాలంటూ సోమయ్య వాదిస్తాడు. ఇద్దరు కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు న్యాయాధికారి రామయ్య చెప్పినట్లే తీర్పునిస్తాడు. రామయ్యకు 7 నాణాలు, సోమయ్యకు మాత్రం 1 నాణమే వస్తుందని తీర్పునిస్తాడు న్యాయాధికారి. మరి అది ఎలా కరెక్టో మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. రామయ్యకు 7 నాణాలు, సోమయ్యకు మాత్రం 1 నాణమే వస్తుంది అని న్యాయాధికారి చెప్పాడు కదా. అది ఎలా కరెక్ట్, ఆ సమాధానం ఎలా కరెక్టో మీకు తెలిసినట్లయితే వివరించండి ఫ్రెండ్స్. అది ప్రశ్న. మీకు ఒకవేళ తెలియకపోతే కనుక రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.